సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం జూన్ 1న సెలవు కావడం వల్ల, పబ్లిక్ హాలిడే కావడం వల్ల మే 31వ తేదీ పంపిణీ చేయడం, ఒకరోజు ముందుగానే పంపిణీ చేయడం జరుగుతుంది. సో అందరూ ప్రజలు దీన్ని గమనించి ఆ రోజు గ్రామ సచివాలయం స్టాఫ్, ఎంపీడీఓస్ ఇనిషియేషన్ తీసుకొని రేపు అమౌంట్ అన్ని సచివాలయాలకి పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఫంక్షనరీస్ ఉన్నారో, మన జిల్లాలో 38 మండలాల్లో 5,500 మంది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షనరీస్ ఉన్నారు. అందరూ ఆ అమౌంట్ మీకు చేరిందా లేదో చూసుకోండి. ఎక్కడన్నా చేరకపోతే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. అందరికీ 100% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయ్యే విధంగా ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ఈ ఫంక్షనరీస్. ఎవరైతే ఈ 5,500 మంది ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఎంపీడీఓస్ కూడా సూపర్వైజ్ చేయాలి. సో మన డిఆర్డీఏ నుంచి కూడా ఒక పెన్షన్ సెల్ ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా అందరూ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో చూస్తున్నాం. జిల్లాలో ఈ మంత్ సుమారు 5,500 మంది పెన్షన్స్ ఈ ఫంక్షనరీస్ ద్వారా 2,81,384 పెన్షన్స్ 17 కేటగిరీస్లో మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ప్రధానంగా ఓఏపీ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి, 1,49,000. విడో పెన్షన్స్ ఒక 68,000, డిజేబుల్డ్ పెన్షన్స్ 32,000. సో సింగిల్ ఉమెన్ పెన్షన్స్ ఒక 7,000, ట్రెడిషనల్ కాబ్లర్స్ 5,000. ఇలాగ కేటగరైజ్ చేసుకుంటే 2,81,384 పెన్షన్స్ ఈ నెల పంపిణీ చేయడం జరుగుతుంది. దీని అమౌంట్ వచ్చేసి 123 crores అరౌండ్ ఉంటుంది. 123,36,00,000 అమౌంట్ని పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది.